భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 68 ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి. ఉపరాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యథా ఉపరాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరపవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తరువాత సాధ్యమైనంత త్వరితముగా జరపబడవలెను మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి 67వ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు అత్యధీనమై తాను పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల సంపూర్ణ కాలావధి వరకు పదవి యందుండుటకు హక్కు కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 68. Time of holding election to fill vacancy in the office of Vice President. And the term of office of person elected to fill casual vacancy. 1. An election to fill a vacancy caused by the expiration of the term of office of Vice President shall be completed before the expiration of the term. 2. An election to fill a vacancy in the office of Vice President occurring by reason of his death, resignation or removal, or otherwise shall be held as soon as possible after the occurrence of the vacancy. And the person elected to fill the vacancy shall, subject to the provisions of Article 67, be entitled to hold office for the full term of 5 years from the date on which he enters upon his office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ. ప్రతి ఉపరాష్ట్రపతి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము రాష్ట్రపతి సమక్షమున గాని తద్విషయమున ఆయనచే నియమింపబడిన వ్యక్తి సమక్షమున గాని ఈ క్రింది ప్రరూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుందుననియు మరియు నేను వహింపనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1.
The executive, the president and vice president. Article 69. Oath or affirmation by the vice president. Every vice president shall, before entering upon his office, make and subscribe before the president, or some person appointed in that behalf, by him, an oath or affirmation, in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will bear true faith and solemnly affirm allegiance to the Constitution of India, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 70 ఇతర యాదృచ్ఛిక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క కృత్యములు ఈ అధ్యాయములో నిబంధించబడని ఎట్టి యాదృచ్ఛిక పరిస్థితిలోనైనను రాష్ట్రపతి యొక్క కృత్యములను నిర్వహించుటకు పార్లమెంటు తాను సబబని తలచు నిబంధన చేయవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive, the President and Vice President. Article 70. Discharge of President's functions in other contingencies. Parliament may make such provision, as it thinks fit, for the discharge of the functions of the President, in any contingency, not provided for in this chapter. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 71 రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయములు రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక నుండి ఉత్పన్నమైన లేక ఎన్నికకు సంబంధించిన అన్ని సందేహములు మరియు వివాదములు సర్వోన్నత న్యాయస్థానముచే పరిశీలించబడి నిర్ణయించబడవలెను. అట్టి నిర్ణయము అంతిమమైనదై ఉండును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానము ప్రఖ్యానించినచో సర్వోన్నత న్యాయస్థానము ఆ నిర్ణయము చేసిన తేదీన గాని అంతకు పూర్వము గాని సందర్భానుసారముగా రాష్ట్రపతి పదవికి లేక ఉపరాష్ట్రపతి పదవికి చెందిన అధికారములను వినియోగించుటలోను కర్తవ్యములు నిర్వహించుటలోను ఆయనచే చేయబడిన కార్యములు ఆ ప్రఖ్యానము కారణముగా అమాన్యమునర్చబడరాదు. ఈ సంవిధానము యొక్క నిబంధనలకు అత్యధీనమై రాష్ట్రపతి లేక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకు చెందిన లేక సంబంధించిన విషయమును
పార్లమెంటు శాసనము ద్వారా క్రమబద్ధము చేయవచ్చును. రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి యొక్క ఎన్నిక అతనిని ఎన్నుకొనడి నిర్వాచక గణము యొక్క సభ్యులలో ఏ కారణము వలనైనను ఏదేని ఖాళీ ఉన్నదను కారణమును బట్టి ప్రష్టవ్యము కారాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 71. Matters relating to, or connected with, the election of a President or Vice President. 1. All doubts and disputes arising out of, or in connection with the election of a President, or Vice President shall be inquired into and decided by the Supreme Court, whose decision shall be final. 2. If the election of a person as President or Vice President is declared void by the Supreme Court, acts done by him in the exercise and performance of the powers and duties of the office of President or Vice President, as the case may be, shall not be invalidated by reason of that declaration. 3. Subject to the provisions of this Constitution, Parliament may by law regulate any matter relating to acted with the election of a President or Vice President. 4. The election of a person as President or Vice President shall not be called in question on the ground of the existence of any vacancy, for whatever reason among the members of the Electoral College electing him. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 72 కొన్ని సందర్భములలో క్షమాపణలు మొదలైన వాటిని మంజూరు చేయుటకు మరియు దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు రాష్ట్రపతి యొక్క అధికారము. రాష్ట్రపతి ఈ క్రింది సందర్భములలో నేర నిర్ణీతుడైన వ్యక్తికి క్షమాపణలను, తాత్కాలిక నిలుపుదలను, వాయిదాలను లేక పరిహరణలను మంజూరు చేయుటకు, లేక ఆ వ్యక్తిపై విధించబడిన దండనోత్తర్వును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు అధికారము కలిగియుండును. శిక్ష లేక దండనోత్తరువు సైనిక న్యాయస్థానముచే విధించబడిన అన్ని సందర్భములలో సంఘము యొక్క కార్యపాలనాధికారంలో చేరియున్న విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమునకు విరుద్ధమగు అపరాధమునకై శిక్ష లేక దండనోత్తరు విధించబడిన అన్ని సందర్భములలో దండనోత్తరు మరణ దండనోత్తరు అయిన అన్ని సందర్భములలో ఏదేని సైనిక న్యాయస్థానముచే ఇవ్వబడిన దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు సంఘమునకు చెందిన సాయుధ బలముల యొక్క ఎవరేని అధికారికి శాసనము ద్వారా ప్రదత్తము చేయబడిన అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము ఏలో ఉన్నదేదియు భంగము కలిగించదు. మరణ దండనోత్తరువును సస్పెండ్ చేయుటకు, పరిహరించుటకు లేక లఘూకరించుటకు
తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద ఒక రాజ్య గవర్నరుచే వినియోగించబడదగు అధికారమునకు ఖండము 1 యొక్క ఉపఖండము సిలో ఉన్నదేదియు భంగము కలిగించదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 72. Power of President to grant pardons, etc. and to suspend, remit, or commute sentences in certain cases. 1. The President shall have the power to grant pardons, reprieves, respites, or remissions of punishment, or to suspend, remit, or commute the sentence of any person convicted of any offense, in all cases where the punishment or sentence is by a court-martial. B. In all cases where the punishment or sentence is for an offense against any law relating to a matter to which the executive power of the Union extends. C. In all cases where the sentence is a sentence of death. 2. Nothing in subclause A of Clause 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the Union to suspend, remit, or commute a sentence passed by a court-martial. 3. Nothing in subclause C of Clause 1 shall affect the power to suspend, remit, or commute a sentence of death exercisable by the governor of a state under any law for the time being in force. అభివ్యక్తము కాని నిబంధించబడినట్లు తప్ప ఏదేని రాజ్యములో ఏ విషయములను గురించి శాసనములను చేయుటకు ఆ రాజ్య శాసన మండలికి కూడా అధికారము కలదో ఆ విషయములు ఉపఖండము ఏలో నిర్దేశించబడిన కార్యచేరియుండవు. ఏ విషయముల గురించి ఒక రాజ్యము కొరకు శాసనములు చేయుటకు పార్లమెంటుకు అధికారము కలదో ఆ విషయములలో ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి ఈ సంవిధానము యొక్క ప్రారంభమునకు అవ్యవహిత కలిగి ఉండినట్టి కార్యపాలకాధికారమును లేక కృత్యములను ఈ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటు చే అన్యథా నిబంధించబడినంత వరకు ఆ రాజ్యము మరియు ఆ రాజ్యపు ఎవరేని అధికారి లేక ప్రాధికారి చలాయించుచుండుట కొనసాగించవచ్చును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 73. Extent of executive power of the Union. 1. Subject to the provisions of this Constitution, the executive power of the Union shall have power to make laws, and b. to the exercise of such rights, authority, and jurisdiction, as are exercisable by the Government of India, by virtue of agreement, provided that the executive power referred to in such a shall not, save as, expressly provide immediately before the commencement of this Constitution.
భారత సంవిధానము భాగాని అన్యథాగాని అట్టి సలహాలను పునఃపర్యాలోచించవలసినదిగా రాష్ట్రపతికి మంత్రులచే ఏదేని సలహా ఇయ్యబడినదా అట్లయినచో అది అను ప్రశ్న ఏ న్యాయస్థానమందును పరిశీలించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. Council of Article 74. Council of Ministers, to aid and advise President. 1. There shall be a Council of Ministers, with the Prime Minister at the head, to aid and advise the President, who shall, in the exercise of his functions, act in accordance, provided that the President may require the Council of Ministers to reconsider such advice, either advice, and the President shall act in accordance with the advice tendered after such reconsideration. 2. The question భారత సంవిధానము సంఘము. అధ్యాయము 1 కార్యపాలక వర్గము. మంత్రి పరిషత్తు. ఆర్టికల్ 75. మంత్రులను గూర్చిన ఇతర నిబంధనలు. ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమించబడవలెను. ఇతర మంత్రులు చే నియమించబడవలెను. మంత్రి పరిషత్తులో ప్రధానమంత్రితో సహా మొత్తము మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తము సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. 10వ అనుసూచి యొక్క 2వ పేరా క్రింద పార్లమెంటు ఉభయ సదనములలోని ఏదేని రాజకీయ పార్టీకి చెందియుండి ఆ సదనము యొక్కటకు నిరర్హుడైన ఒక సభ్యుడు అతని పదవీ కాలావధి ముగియునంత వరకు లేదా అతను అట్టి కాలావధి ముగియకముందే పార్లమెంటు ఉభయ సదనములలో ఏ సదనము యొక్క ఏదేని ఎన్నికకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానింపబడును. మంత్రులు రాష్ట్రపతి అభీష్టముండున